అయితే మనం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా చాలా పుణ్యాత్ములు, శ్రద్ధాభక్తి నిష్ఠ అవన్నీ ఉన్నటువంటి వాళ్ళు అయి ఉంటారు. కొంతమంది ప్రత్యేకించినంత గొప్పవాళ్ళ కిందేమీ కనిపించరు మనకి. వాళ్ళ తల్లిదండ్రులు చాలా మామూలుగా ఉండేటువంటి వాళ్ళ కిందే ఉండొచ్చు, కానీ వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు మాత్రం చాలా గొప్పవాళ్ళుగా ఉంటారు. అంటే వాళ్ళు చేసేటువంటి పని బట్టి దాన్ని బట్టి వాళ్ళు నిశ్చయించుకుంటారు. మనకు కూడా ఏం చేయాలంటే దేహాన్ని తీసుకునే ముందు మన చాయిస్ ఇస్తారు. నువ్వు పూర్వజన్మలో చేసిన ఇప్పటివరకు నీకు పెట్టిన బ్యాలెన్స్ షీట్ ఇది, నువ్వు చేసిన తప్పులు ఇవి, ఒప్పులు ఇవి, నువ్వు తీర్చుకోవాల్సినటువంటి బాకీ ఇవి. అంటే మనం చేసిన తప్పులన్నీ మనం సరిదిద్దుకోవాల్సినవి. ఒప్పులు మనకి క్రెడిట్ కింద లెక్క. ఈ జన్మలో మామూలుగా వాళ్ళు మనకేదో ఇప్పుడు కాఫీ చక్కెర బ్లెండ్ 70-30%, 60-40% లాగా ఒక రేషియోలో మామూలుగా వాళ్ళకి ఒక జనరల్ పద్ధతి ఉంటుంది. అంటే ఒక 60-40, 50 సుఖాలు, 50 దుఃఖాలు, లేకపోతే మరీ దుఃఖాలు ఇది ఎక్కువగా కనుక ఉంటే, అంటే వీళ్ళు పాపాలు కనుక ఎక్కువ ఉంటే 70% పాపాలు, 30% సుఖాలు, ఇలాంటి కాంబినేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది మామూలుగా ఎప్రూవ్డ్గా ఉండేటువంటి కాంబినేషన్. కాకరం మార్చుకుందామని ఇష్టపడితే మీ ఇష్టం ఉంటారు. మనం చాయిస్ తీసుకుని నాకు చాలా ఈ పాపాలు ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ నేను ఎక్కువ తీసుకోదలుచుకుంటున్నాను, 90% పాపాలు నేను ఇప్పుడు తీర్చేసుకుంటాను. ఇప్పుడు ఫారిన్లో ఉన్న దాంట్లో ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ పేపర్ ఉంటాయి, 10 పేపర్లు మనం రాయాలి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు సాధారణంగా గొడవ ఉంటుంది. మీ ఇష్టం, మీరు ఒక ఏడాది 8 పేపర్లు రాసేసుకుంటే రాసేసుకోండి, లేదు 3 ఇప్పుడు రాసుకుంటే 3 తర్వాత రాసుకుంటా అంటే మినిమం ఇంత టైం ఏదో ఉంటుంది, ఇన్నాళ్ళలో మీరు పూర్తి చేయాలి. ఎన్ని క్రెడిట్స్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి చేసేస్తుంటే మీ ఇష్టం, మీకు ఆ కాంబినేషన్ కుదురుతుందంటే అలాగా చేసేసుకోవచ్చు. సేమ్ అలాగే మనకు కూడా 90% నాకు పాపాలు తీసేయండి, అది వదిలించేసుకుంటాను, సుఖాలు ఇవ్వండి. పుట్టినప్పటి నుంచి దరిద్రంలో పుడతాడు, రోగాలతో పుడతాడు, ఏ రోజు తిండి ఉండదు, గుడ్డ ఉండదు. వీడి ఇంటర్వ్యూకి వెళ్తే ఆ రోజు ఇంటర్వ్యూలు క్యాన్సిల్ అయిపోతాయి, లేకపోతే కూడా అవుతుంది, ఇలా అవుతాయి, ఇలా అవుతాయి, తింటుకుంటాడు. ఇవన్నీ నాకే రావాలా, నేనేం చేశానని. కానీ చాయిస్ మనదే. ఎక్కడ మనం పుట్టేటప్పుడు మనకి ఇస్తారు. అంటే జనరల్గా ఉండేటువంటిది ఇది. ఎందుకంటే మరీ వాళ్ళు కూడా ఏంటంటే మీ కష్టాలు ఎక్కువ పెట్టడం సాధారణంగా ఇష్టపడరు. అందుకని కాదు అని అన్నప్పుడు మన ఇష్టమైతే మనం సరస్సు, లేదు నేను కాదండి అన్ని సుఖాలన్నీ అనుభవించేస్తానంటే నీ ఇష్టం, అదైనా సరే ఉన్నది మాత్రం ఇంత, ఈ తట్టలో ఇన్ని ఉన్నాయి, ఈ తట్టలో ఉన్నాయి, మొత్తం మీద నీవే, నువ్వే సెలెక్ట్ చేసుకుని నువ్వే అనుభవించు. నువ్వు సుఖాలన్నీ ఇప్పుడే అనుభవిస్తారే, నువ్వు ఏ టాటాకో పిల్లకో పుడతావు, కాలు కింద పెట్టక్కర్లేదు, హ్యాపీగా ఉంటావు, నీ జీవితం అలాగే పోలబోనుకో, ఇది అది అనుభవిస్తుంది. కానీ మళ్ళీ నెక్స్ట్ వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకెక్కడ ఉండకపోవచ్చు, తగ్గిపోయాయి. ఇవే ఉంటాయి అంటే ఇవే పడుతావా అంటావా, నీ ఇష్టం, ఇవే వేసుకోవాలి. 2 మాత్రం నువ్వే క్లియర్ చేసుకో. కిందకి వెళ్ళిన తర్వాత నువ్వు చేసే పనులు బట్టి వచ్చి ఈ తట్టలో పడతాయి, ఈ తట్టలో పడతాయి అనేటువంటి నువ్వు చూసుకుంటూ ఉంటావు. నువ్వు కిందకి వెళ్ళిన తర్వాత నువ్వు మంచి పనులు చేస్తే ఇది నిండు ఉంటుంది, చెడ్డ పనులు చేస్తే ఇది నిండు. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వేవే చేసుకోవాలి కదా. ఎవడి కర్మని ఇంకొకడు తీయడు, ఎవడు చేసిన పనికి వాడు అనుకృష్టమే, కానీ ఏమీ చేయలేదు. కాకపోతే పెద్దల యొక్క అనుగ్రహంతో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే చిన్న అడ్జస్ట్మెంట్లు ఏమైనా చేసి పెడతారు. అంటే మనకు బాగా కష్టాలు ఉన్నప్పుడు మన సుఖాలు ఉండేటువంటిది మనకు దూరంగా కనుకుంటే దాన్ని కొంచెం దగ్గర చేసి పెడతారు. అంటే మనకి ఎండలో నుంచున్నాం, బస్సు రాలేదు, ఆ పైన ఎండమాట చేస్తుంది, బస్సు రావట్లేదు, వాళ్ళు బస్సు తీసుకురాకపోవచ్చు, ఎవడో కొడుకుని మీద పెట్టేటువంటి అప్పటి చేసి పెడతారు. అంటే కనీసం కొంత నేలలో మనం ఉండి ఆ బస్సు కోసం ఎదురు చూస్తాం. బస్సు ఎప్పుడు వస్తుంది అనేటువంటిది కాదు, ఒకసారి ఎప్పుడైనా మనకు అయితే ఓ బస్సు ఏదో తీసుకొస్తాం. అంటే ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఏమైనా చిన్నవి చేస్తారు తెప్పిస్తే, నిలవాల్సినటువంటి ఎంతసేపు ఉంచోవాలి, ఎంతసేపు దానికోసం ఎదురు చూడాలా, ఇవన్నీ వాళ్ళు మాకు ఇష్టపడతారు. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకొకడైనా మళ్ళీ మనం ఇచ్చేస్తారు. తెలుసున్నట్టు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దేహం మీద ఇటువంటి వాటిని వాళ్ళు అనుభవించడానికి ఇష్టపడతారు. అంటే రమణ మహర్షికి చిట్ట కాలంలో క్యాన్సర్ కూడా లాంటిది వచ్చింది, చాలా విపరీతమైనటువంటి బాధ. ఆయనకేమో ఆపరేషన్ చేయాల్సి ఉంది, చేసేయండి అన్నారు. ఆయన చాలా విపరీతంగా బాధపడాల్సి వస్తుంది. రామకృష్ణ పరమహంసకి అంతే, ఆయనకి విపరీతమైనటువంటి ఉండొచ్చి ఆయన మాట్లాడటం ఇవి కూడా చేయలేకపోయారు. ఈసారి అక్కడి నుంచి కలకత్తా తీసుకురావడం, మందులు వేయించడం, తగ్గినట్టు తగ్గడం, మళ్ళీ వెళ్ళడం, ఎందుకంటే విపరీతమైన బాధ ఉంది. అసలు ఇంత బాధ ఎలా అనుభవిస్తున్నారు మీరంటే, దేహానికి కదా నాకు కాదు చేస్తారు అంటే వాళ్ళు ఆ స్థితిలో ఉండరు.
దేహం మనది అనేటువంటి స్థితిలో వాళ్ళు లేరు కాబట్టి ఈయన ఇంత గొప్పవాడు కదా, ఈయన దేహానికి ఇంత బాధ ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో చేసుకున్నవి ఇప్పుడు ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియర్ చేసేయండి అని వాళ్ళు చెప్తారు. మొత్తం ఉన్నటువంటి ఇదంతా ఒకసారి దింపేసుకుంటారు. దింపుకున్నప్పుడు ఏమిటవుతుంది, శరీరానికి ఒక రోగం కింద వస్తుంది. అంటే ఇంకా దానికి మందు లేనటువంటి రోగం అంత దాని కింద వచ్చేస్తుంది. అది దాన్ని అనుభవించేస్తే క్లియర్. అంటే ఒక రకంగా చాలా తీవ్రమైనటువంటి రోగంతో కనుక ఉండేటువంటి జీవితాలు చాలా పెద్ద పెద్ద కర్మల్ని అనుభవించేస్తారు లెక్క. అంటే చాలా ఎక్కువ అనుభవించాలంటేనే అంత తీవ్రమైనటువంటి వస్తుంది. లేదంటే తక్కువే ఉన్నప్పుడు చిన్న చిన్న వాటికి తోసేస్తారు. అంత పెద్ద తీవ్రతతోటి అనుభవించినటువంటి అదే ఈ రకమైనటువంటి చాయిస్ మనకు ఉంటుంది. ఇవన్నీ ఉండగా అంటే తెలిసినటువంటి ఏం చేస్తాడు, దాని మీద దృష్టి పెట్టి ఉంచుతాడు. కాబట్టి మన శరీరము సుఖపడుతుందా సుఖపడుతుందా అనేటువంటి దాన్ని అంత పెద్ద ప్రాణం అనేటువంటిది ఇవ్వడం. అలాంటి వాడు ధీరులు వాడు సుఖమైనా సరే దుఃఖమైనా సరే వాడు సమానంగానే భావిస్తాడు. సుఖం ఎక్కువగా ఉందని సంతోషించాడు, దుఃఖం ఎక్కువగా ఉందని కూడా బాధపడాలి. ఈ రెండు కూడా అనుభవించవలసినవే అని అనుకుంటారు. బయటికి వెళ్ళాక ఎండలాగా అనుభవించాలో సాగైతే అనుభవించాలో సుఖమైనా దుఃఖమైనా సరే అనుభవించవలసినవే. దాని గురించి మనం బాధపడిపోవాల్సినటువంటిది ఏమీ లేదు. ఆ రెండు అనుభవిస్తే అయిపోతుంది. ఎందుకని అవి నిత్యం కాదు, ఎప్పుడో మనం చేసుకున్నటువంటి వాటి కోసం వచ్చి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మన యొక్క దాంట్లో పోతాం. అలాంటి వాళ్ళు అమృతత్వంలో ఉంటారు, ఎప్పుడు కూడా అదే అయినటువంటి స్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు మరణం అనేది లేదు. శ్రీ గారు